అప్పుడు హైదరాబాద్ సింగపూర్ సిటీ కట్టాం. ఎవరు కామెంట్ చేయాల ఎక్కడ కట్టాం. అదే మరిగా హైటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు. అదే మరిగా హైటెక్ సిటీలో డెవలప్మెంట్ అక్కడుండే లీక్వాన్యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు. నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు. వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది. అంటే వాళ్ళు తయారు చేయడం కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు. వాళ్ళ రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం. దానికి కూడా డబ్బులు కూడా మనకు ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రో రేటా ప్రకారం మనం ల్యాండ్ ఇవ్వడం, డెవలప్ చేయడం, మనకు డబ్బులు పే చేయడం అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా స్విస్ ఛాలెంజ్కి వెళ్ళాం. చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పారిపోయి మొత్తం వదిలేశారు. బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి. ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో వచ్చారనుకోండి, ఎందుకు వస్తారు ఇప్పుడు? దే టేస్టెడ్ ఇది కదా వామ్త్. వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు. అందుకే నేను మీకు పదే చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు. ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం, ఎకోసిస్టాన్ని కిల్ చేయడం. నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతి నాశనం చేయాలి. నేను పోలవరం ప్రారంభించాను, పోలవరం ఉండకూడదు, నామరూపాలు లేకుండా పోవాలి. ఎవరికి నష్టం? అలాంటి కంట్రీస్ దుబాయ్, నేను అర్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నాకు క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రూలర్ చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా విల్లాస్ కట్టి అక్కడ కన్వెన్షన్ సెంటర్ 7,500 మందికి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ హోటల్ విత్ ఎగ్జిబిషన్స్ మనం కట్టాం క్రాస్ సబ్సిడీతో. దేనికి పనికి వచ్చింది? అది హైదరాబాద్ డెవలప్మెంట్ పనికి వచ్చింది. లేదు ఇచ్చారు కాబట్టి మేము కొట్టేస్తాం, కూల్ చేస్తామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్. అదే ఇప్పుడు జరిగాయి. దానివల్లనే ఇబ్బందులు వస్తున్నాయి. ఆ బ్రాండ్ సర్వనాశనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబలీ అసహ్యం వచ్చే పరిస్థితికి వచ్చింది. వీ హ్యావ్ టు క్లియర్. మళ్ళీ చెప్తున్నాం, ఒకసారి తప్పు చేశారు మా వాళ్ళు, ఇంకెప్పుడు తప్పు చేయరు. కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉండండి. ఆంధ్ర ఇస్ ది బెస్ట్ ప్లేస్. యూ ఇన్వెస్ట్ అంటున్నాం. ఇప్పుడిప్పుడు వస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం.